కోడెడ్ రిలేషన్షిప్ గురించి చూద్దాం బ్లడ్ రిలేషన్లో. ఓకేనా? సో మొత్తం మీద బ్లడ్ రిలేషన్లో మీరు ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా సరే ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ మీదైనా అడుగుతారు, ఈ కోడెడ్ రిలేషన్షిప్స్ మీదైనా ప్రాబ్లం అడుగుతారు, లేదంటే ఫ్యామిలీ రిలేషన్ ఆల్రెడీ మనం చేసాం కదా, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, మనం స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేసి తర్వాత అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాము. సో ఈ 3 టైప్స్ మీదే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సరే అసలు కోడెడ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఈజీగా ట్రిక్స్ ద్వారా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎంత ఈజీగా మనము కరెక్ట్గా ఆన్సర్ని సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం, అన్నీ కూడా నీట్గా నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చూద్దాం. ఇలా ఇస్తారండి మనకి క్వశ్చన్లో కూడా, A plus B means A is the father of B, A at the rate B means B is the mother of A equal to B means A is the sister of B, $B means B is the brother of A. అలా అదే మేడం ఇంకో చోట A is the father, ఇంకో చోట B ఫస్ట్ ఉంది తర్వాత, అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్పారు, ఏ సింబల్ మీనింగ్ ఏమి చెప్పారు, లెఫ్ట్ టు రైట్ రిలేషన్ చెప్పారా, రైట్ టు లెఫ్ట్ రిలేషన్ చెప్పారా, సో ఎగ్జాక్ట్గా అదే మనము ప్రాబ్లంలో అప్లై చేస్తాం, అంతే. ఇక అక్కడ బ్లైండ్గా వెళ్ళిపోవటమే. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. ఏ ప్లస్ బి అంటే మనకి ఇది ప్లస్ ఏనండి, మళ్ళీ లోపల ఇలా పెట్టామనుకుంటాము. ఓకే, ఏ ప్లస్, ఇక్కడ ఏ 2 లెటర్స్ మధ్యలో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ప్లస్ ఉందో ఈ లెటర్స్ కూడా సేమ్ రిపీట్ చేస్తారా అనేది పక్కన పెట్టండి. ఏ 2 లెటర్స్ మధ్య ప్లస్ ఉందో సో లెఫ్ట్ లెటరు రైట్ లెటర్కి ఇలా అవుతుందని చెప్పారు, అంతే. ఓకే, సో ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఎప్పుడు ఏ ప్లస్ బి ఉంటేనే, అంటే మనకిచ్చే క్వశ్చన్లో పి ప్లస్ క్యూ ఉందనుకోండి, అంటే ఇక్కడ ఫాదర్ ఎవరు, క్యూనా పీనా, పి, ఎందుకంటే లెఫ్ట్ లెటర్, సో ఇక్కడ అనేది కూడా లెఫ్ట్ లెటర్ రిలేషన్ చెప్పారు. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నారు కాబట్టి ఇక్కడ కూడా పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. అదే ఇప్పుడు పి అట్ ది రేట్ క్యూ అన్నారనుకో, మనం ఎలా చెప్పాలి, క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ పి, క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. ఓకేనా, ఎందుకంటే రైట్ లెటర్ ఏమవుతుంది లెఫ్ట్ లెటర్ అనేది ఈ సింబల్ దగ్గర చెప్పారు, మళ్ళీ ఈ సింబల్ దగ్గర లెఫ్ట్ లెటర్ రైట్ లెటర్కి ఏమవుతుంది, ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అడిగేది కొన్ని క్వశ్చన్సే, బట్ దేనికైనా మనము ప్రిపేర్గా ఉండాలి కదా. సో మీరు క్వశ్చన్ని చదివేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో ఒక సింబల్ ఇచ్చేసి ఏదో ఒక రిలేషన్ ఫాదర్ అని, మదర్ అని, సిస్టర్ అని, బ్రదర్ అని చెప్పినప్పుడు లెఫ్ట్ లెటర్ నుంచి రైట్ లెటర్కి రిలేషన్ చెప్తున్నారా, రైట్ లెటర్ నుంచి లెఫ్ట్ లెటర్కి చెప్తున్నారా, ఆ సింబల్ సైడ్ ఉన్న లెఫ్ట్ లెటర్ టు రైట్ లెటర్ రిలేషన్, రైట్ లెటర్ టు లెఫ్ట్ లెటర్ రిలేషన్ అనేది చూసుకొని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనల్ని అడిగిన ప్రాబ్లంలో అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఇచ్చారు క్వశ్చన్లో. ఓకేనా, ఈ పక్కన పెట్టండి, ఇది క్వశ్చన్. ఇప్పుడు దీనికి మనము స్ట్రక్చర్ డ్రా చేస్తే వాళ్ళు ఏదైనా రిలేషన్ హౌ ఈస్ పి రిలేటెడ్ టు ఆర్, హౌ ఈస్ ఆర్ రిలేటెడ్ టు ఎస్ అలా అడిగిందని మనం క్వశ్చన్ చేయగలం, మనం ఆన్సర్ చేయగలం. ఓకేనా, సరే ఇప్పుడు $Q, ఇప్పుడు $, అంటే ఇది. ఓకేనా, ఈ డాలర్ మీనింగ్ ఏంటి, బ్రదర్. అయితే లెఫ్ట్ టు రైట్ లెటర్ రిలేషనా, రైట్ టు లెఫ్ట్ లెటర్ రిలేషనా, రైట్ నుంచి. ఓకేనా, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, అంటే ఇక్కడ కూడా క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి, సో క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి, సో క్యూ ఈజ్ ద బ్రదర్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం ప్లస్, సో ఇక్కడ క్యూ ప్లస్ ప్లస్ లెఫ్ట్ టు రైట్, క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్, క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఎట్ ది రేట్ లో మళ్ళీ రైట్ టు చెప్పినట్టు. ఓకేనా, ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్, ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్, సో ఎస్ మదర్, మీరిద్దరు స్పౌజ్ అవుతారు కదా. ఓకేనా, సరిపోయింది కదా. అంటే ఇక్కడ నేను ఇవి ఎలా ఇచ్చారో రిలేషన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి స్ట్రక్చర్ని డ్రా చేశాను. అర్థమైందా? చూడండి, ఇక్కడ డాలర్ అనగానే, డాలర్ అంటే ఇక్కడ మనకి రైట్ లెటర్ నుంచి లెఫ్ట్ లెటర్కి చూసాం, ఇక్కడ కూడా అంతే, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కి, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కి. నెక్స్ట్ ప్లస్ అనగానే లెఫ్ట్ లెటర్ నుంచి రైట్ లెటర్కి వాళ్ళు ఎలా ఇస్తే మనం కూడా అదే ఫాలో అవ్వాలి. సో క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్, క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. బి మీన్స్ బి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ అన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్, సో ఆర్ ఇక్కడ ఉంది, ఆర్ ఫాదర్, మదర్ అంటే వాళ్ళిద్దరు స్పౌజ్ అవుతారు కదా అలా. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఇలా కొన్ని ఇలా లెఫ్ట్ టు రైట్, కొన్ని రైట్ టు లెఫ్ట్, ఏయో రేర్ కేసెస్లో ఇస్తారు, ఇచ్చినా సరే మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆన్సర్ చెయ్యాలని చెప్పేసి నేను ఇదే చెప్పాను. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం
కోడెడ్ రిలేషన్స్ లో ఏమన్నారు? ఏ డాలర్ బి మీన్స్ ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ బి, ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ స్టార్ బి మీన్స్ ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఆ ఎక్స్ప్రెషన్ తగ్గట్టు కింద ఆప్షన్స్ లో ఏది కరెక్టో చెప్పాలి. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైనా ప్రతి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఆ సింబల్ మీనింగ్ తో పాటు లెఫ్ట్ టు రైట్ లెటర్ లో ఏమన్నా జంబ్లింగ్ చేశారా? లేదు. ప్రతిసారి లెఫ్ట్ లెటర్ రైట్ లెటర్ కి ఏమవుతుంది అన్నట్టే చెప్పారు. ఓకేనా? అంటే ఈ సింబల్ కి లెఫ్ట్ లెటర్, ఈ సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ రైట్ సైడ్ ఉన్న లెటర్ కి ఏమవుతుందనే చెప్పారు. సో మనం అదే ఫాలో అవుదాం. సో డాలర్, పి డాలర్ అంటే పి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ, పి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ అంటే క్యూ జెండర్ మైనస్ పి జెండర్ ప్లస్. నెక్స్ట్ స్టార్ అంటే క్యూ ఈస్ ద మదర్ ఆఫ్ ఆర్, క్యూ ఈస్ ద మదర్ ఆఫ్ ఆర్. హ్యాష్ అంటే ఆర్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్, ఆర్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. ఆర్ లైన్ లోనే కదా ఎస్ ఉండాల్సింది. సో ఈ స్ట్రక్చర్ ని డ్రా చేయడం మనం ఆల్రెడీ నీట్ గా నేర్చుకున్నాం. పి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ, సో వీళ్ళిద్దరు కపుల్స్. ఓకేనా? నెక్స్ట్ క్యూ ఈస్ ద మదర్ ఆఫ్ ఆర్, ఇదే కదా చెప్పింది. స్టార్ అంటే క్యూ కి ఆర్ కి మధ్యలో స్టార్ ఉంది. సో లెఫ్ట్ లెటర్ రైట్ లెటర్ కి ఏమవుతుందని క్యూ ఈస్ ద మదర్ ఆఫ్ ఆర్, క్యూ మదర్ అవ్వాలి అంటే ఆర్ ఎక్కడ ఉండాలి? డౌన్ లో ఉండాలి. నెక్స్ట్ ఏమన్నారు? ఆర్ హ్యాష్ ఎస్ అంటే ఇక్కడ హ్యాష్ మీనింగ్ ఏంటి? బ్రదర్ కదా. సో లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ రైట్ సైడ్ ఉన్న లెటర్ కి ఏమవ్వాలి? బ్రదర్ అవ్వాలి. ఆర్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్, ఆర్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆప్షన్స్ లో ఫాస్ట్ గా మనము ఏ ఆప్షన్ కరెక్టో పెట్టేయొచ్చు. పి ఈస్ ద సన్ ఆఫ్ ఎస్ అంటండి, తప్పు. నెక్స్ట్ పి ఈస్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎస్, తప్పు. పి ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎస్, కరెక్ట్ కదా. సో వీళ్ళిద్దరు క్యూ కి కిడ్స్ అంటే పి కి కూడా కిడ్సే కదా. అప్పుడు ఎస్ కి క్యూ మదర్ అయితే ఎస్ కి పి ఏమవుతుంది? ఫాదర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి. పి ఇంటూ క్యూ మీన్స్ పి ఈస్ ద సిస్టర్ ఆఫ్ క్యూ, పి ప్లస్ క్యూ మీన్స్ పి ఈస్ ద మదర్ ఆఫ్ క్యూ, పి మైనస్ క్యూ మీన్స్ పి ఈస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ, పి డివైడెడ్ బై క్యూ మీన్స్ పి ఈస్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. సో నేను అందుకని సింపుల్ గా ప్రతిసారి లెఫ్ట్ లెటర్ టు రైట్ లెటర్ రిలేషన్ చెప్పారు కాబట్టి, అంటే లెఫ్ట్ లెటర్ రైట్ లెటర్ కి ఏమవుతుందని చెప్పారు కాబట్టి అదే నేను ఇక్కడ అప్లై చేసే ముందు మీరు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నేను దీనికి స్ట్రక్చర్ డ్రా చేసి, దీనికి డ్రా చేసి, దీనికి అలా అన్నిటికీ డ్రా చేసి ఏది కాదో చెప్పి కరెక్ట్ దాన్ని చెక్ చేయడానికి ఒక్కోసారి ఏది కాక నన్నయ్యి ఉండొచ్చు కదా, టైం వేస్ట్ అవుతుంది అనుకోవచ్చు కదా. సో సింపుల్ గా కొన్ని ఆప్షన్స్ ని మనం రిమూవ్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. జెండర్ ని యూజ్ చేసి మనం ఆప్షన్ ని రిమూవ్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి. సో ఇక్కడ మనకి ఏమడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఎమ్ ఈస్ ద నెఫ్యూ ఆఫ్ ఆర్. ఎమ్ ఈస్ ద నెఫ్యూ అంటే ఎమ్ అనేది నెఫ్యూ అంటే ఏంటి? మేల్ అవ్వాలి. సో ఇక్కడ ఎమ్ డివైడెడ్ బై అంటే ఎమ్ ఈస్ ద బ్రదర్. సో ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ టీ మైనస్ ఎమ్ అండి, టీ మైనస్ ఎమ్. ఎమ్ అనేది చివరిలో ఉంది. ఓకేనా? చివరిగా ఉంది. అప్పుడు టీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎమ్. కానీ ఎమ్ జెండర్ తెలియడానికి ఛాన్స్ ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఎమ్ జెండరే తెలియకపోతే ఎమ్ నెఫ్యూ అని చెప్పగలమా? లేదు. నెక్స్ట్ ఇక్కడ టీ ప్లస్, ప్లస్ అంటే టీ ఈస్ ద మదర్ ఆఫ్ ఎమ్. ఇక్కడ ఎమ్ ఇంటూ ఉంది. సో ఎమ్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ జే ఉంది. అంటే ఎమ్ జెండర్ ఇక్కడ ఫీమేల్ వచ్చింది. సో ఎమ్ జెండర్ మనకి మేల్ వచ్చిందే ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫీమేల్ వచ్చిందైనా జెండర్ అసలు తెలియకపోయినా ఏమవుతుంది? రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ టీ మైనస్ ఎమ్, ఎమ్ డివైడెడ్ బై ఎమ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జే. సో ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈజీగా టూ ఆప్షన్స్ రిమూవ్ చేసాం కదా. ఎలా రిమూవ్ చేసామో అర్థమైంది కదా. జెండర్, ఓకే, జెండర్ యూస్ చేసి రిమూవ్ చేసాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పారు. సో చెప్పినప్పుడు ఇక్కడ మనకి జెండరే తెలియదు లాస్ట్ లో ఉంటే, ఎందుకంటే ఇక్కడ టీ జెండర్ తెలుసు, ఎం జెండర్ తెలియదు. జెండరే తెలియనప్పుడు రిమూవ్ చేసాం. ఇక్కడ ఫీమేల్ వచ్చింది, ఎం కావాల్సింది మనకి నెఫ్యూ. ఎం ఈజ్ ద నెఫ్యూ అంటే ఎం మేల్ కావాలి. సో చూద్దాం ఇప్పుడు దీన్ని ఈజీగా డ్రా చేద్దాం. ఎం డివైడెడ్ బై అంటే ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. నెక్స్ట్ టీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎం ఈజ్ ద అంకుల్ ఆఫ్ ఆర్ అవుతుంది. ఎం ఈజ్ ద నెఫ్యూ ఆర్ అవుతుందా? తప్పు. అంటే ఇది కూడా కాదు. ఇంక ఇప్పుడు మనము ఇదని పెట్టడానికి ఒకవేళ ఇది కూడా కాకపోవచ్చు, ఎందుకంటే నన్ను అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా టెస్ట్ చేయాలి. సో ఆర్ డివైడెడ్ బై ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. నెక్స్ట్ టీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. టీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎం. నెక్స్ట్ ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జే. ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జే. ఇప్పుడు చూడండి, ఆర్ యొక్క బ్రదర్ వాళ్ళ సన్ను ఏమవుతారు? నెఫ్యూ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇది కూడా కాకపోతే నన్ను పెట్టేవాళ్ళు.
సో ఇప్పుడు ఈజీగా ఆప్షన్స్ రిమూవ్ చేసుకోవడం అనేది తెలియాలి మీకు. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఇలానే ఒక 5 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, 5 ఆప్షన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని డ్రా చేసి ఇది కరెక్టా కాదా అని చూడడానికి టైం చాలా వేస్ట్ అవుతుంది. సో అందుకని మ్యాక్సిమం కూడా అలా మనకి మొత్తం రిమూవ్ అయ్యే ఆప్షన్స్ ఇచ్చేసి ఒకటి మాత్రమే కరెక్ట్ అలా చూడగానే ఆన్సర్ చెప్పేటట్టే ఇస్తారు. సో అది మీరు ఆ టెక్నిక్ తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్, సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. A plus B means A is the brother of B. A into B means A is the son of B. A percentage B means B is the daughter of A. అంటే ఇక్కడ వరకు సో లెఫ్ట్ లెటర్ రైట్ లెటర్కి ఏమవుతుందని ఇవ్వలేదు, రైట్ లెటర్ లెఫ్ట్ లెటర్కి ఏమవుతుందని ఇచ్చారు. సో ఓకే, మనం ఫస్ట్ ఇన్ని ఆప్షన్స్ అంటే ప్రతి ఆప్షన్లో స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఇది M is the brother of O. M is the brother. ఓకే, సో O into O is the son of N. O is the son of N. O is the son of N. సో ఇదేమన్నా కరెక్ట్ అవుతుందా? తప్పు. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఇన్ విచ్ రిలేషన్ M is the maternal uncle of N. సో M Nకి సన్ అవుతుంది, తప్పు. సో పర్సెంటేజ్ ఇక్కడ O is the daughter of M. O is the daughter ఎవరికి? Mకి. సో కొంచెం కిందకి గిద్దాం. O is the daughter of M. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇక్కడ ఇంటూ O is the son of N. O is the, సో ఇక్కడ చూడండి O is the daughter of M. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి O is the son of N అవుతుంది. అసలు ఇక్కడ రిలేషన్ అంటే ఒక చోట డాటర్ ఒక చోట సన్, అలా ఒకే ప్రాబ్లంలో అంటే ఒక పర్సన్కి 2 జెండర్స్ పాసిబులా? లేదు, ఇది తప్పు. నెక్స్ట్ M plus O అంటే M is the brother of O. M is the brother of O. నెక్స్ట్ O is the, ఇక్కడ చూడండి O is the అనకూడదు, పర్సెంటేజ్లో మళ్ళీ మనం రైట్ లెటర్ నుంచి చదవాలి. N is the daughter of O. N is the daughter of O. సో N is the daughter of O. అయితే నేను ఇక్కడ ఆన్సరు సి అని పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమడిగారు? M is the maternal uncle of N అవ్వాలన్నారు. సో ఇక్కడ నాకు ఓ జెండర్ తెలుసా అండి? తెలీదు. అంటే పెటర్నల్ అంకుల్ అవ్వచ్చు, మెటర్నల్ అంకుల్ అవ్వచ్చు. పర్టికులర్గా చెప్పగలమా? చెప్పలేము. ఇది తప్పు. సో ఆన్సర్ ఏంటి? నన్ను. సో ఒక్కోసారి వాళ్ళు కరెక్ట్గా ఇచ్చిన ఆప్షన్స్లో హింట్స్ ద్వారా మనకున్న షార్ట్ కట్స్ ద్వారా ఫాలో చేయలేకపోతే, రిమూవ్ చేయలేకపోతే ఖచ్చితంగా స్ట్రక్చర్ ఫాస్ట్గా డ్రా చేసుకోగలిగి మళ్ళీ మనము ఆ కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయగలి. ఇక్కడేమో మనకు అసలు వాళ్ళు అడిగిన కండిషన్ సాటిస్ఫై కాలేదు. ఇక్కడేమో ఓకి 2 జెండర్స్ వస్తున్నాయి, అలా పాసిబుల్ అవుతుందా? లేదు. ఇక్కడేమో మనకి మెటర్నలా పెటర్నలా అని కన్ఫర్మ్ చేయలేం కాబట్టి చెప్పలేకపోయాం. సో అందుకని ఆన్సర్ నన్ను. అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నేను ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే చేశాను కదా, మనకి కోడెడ్ రిలేషన్ ఇచ్చారు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు, దానిలో కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయాలి. మీరైతే ఫస్ట్ ఏం చేయాలంటే వీడియోని పాస్ చేసుకుని ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఓకేనా? మీ ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో ఆన్ చేసి మీరు చేసింది కరెక్టా లేదా చూసుకోండి. అప్పుడే మీకు చేయగలుగుతున్నాము అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సరే, ముందైతే వీడియో పాస్ చేసేయండి. ఆన్సర్ చేశాక మళ్ళీ వీడియో ఆన్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ డాలర్ మీన్స్ డాటర్ అని, అండ్ అంటే మదర్ అని, పర్సంటేజ్ అంటే సన్ అని ఇచ్చారు. మనకి లెఫ్ట్ టు రైటే ఇచ్చారు ప్రతిసారి, అంటే లెఫ్ట్ లెటర్ రైట్ లెటర్కి ఏమవుతుందని ఇచ్చారు కాబట్టి అప్లై చేద్దాం. $X అండి. W ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. W ఈజ్ ద డాటర్ ఎవరికి? ఎక్స్కి. ఓకేనా? X ఈజ్ ద మదర్ ఆఫ్ వై. X ఈజ్ ద మదర్ ఎవరికి? వైకి. ఆల్రెడీ ఎక్స్కి డాటర్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు వైకి కూడా మదర్. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు చూడండి ఎక్స్కి డాటర్ W, మళ్ళీ X ఈజ్ ద మదర్ ఆఫ్ వై అంటే X ఈజ్ ద మదర్ ఆఫ్ W, X ఈజ్ ద మదర్ ఆఫ్ వై అంటే వాళ్ళిద్దరు సిబ్లింగ్సే కదండి. నెక్స్ట్ Y పర్సెంటేజ్ Z. Y ఈజ్ ద సన్ ఆఫ్ Z. సో Y ఈజ్ ద సన్ అండి ఎవరికి? జెడ్కి. ఆల్రెడీ Y సన్ ఎవరికి? ఎక్స్కి. సో జెడ్కి కూడా సన్ అంటే వీళ్ళిద్దరు కపుల్స్. సో జెడ్ జెండర్ ఏంటి? ప్లస్ అవుతుంది, ఎందుకంటే కపుల్స్లో ఒకరి జెండర్ ఫీమేల్ అయితే ఇంకొకరి జెండర్ మేల్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారు అంటే ఏది పాసిబుల్ అవుతుందని చెప్పమన్నారు, అంటే ఏది కరెక్టో చెప్పమన్నారు ఇచ్చిన ఆప్షన్స్లో. జెడ్ ఈస్ ద డాటర్ ఆఫ్ W, రాంగ్. నెక్స్ట్ జెడ్ ఈస్ ద వైఫ్ ఆఫ్ W, రాంగ్. నెక్స్ట్ జెడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ W, ఎస్, కరెక్ట్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్. ఓకేనా? జెడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ W. వన్స్ స్ట్రక్చర్ డ్రా చేసిన తర్వాత
ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్టో ఏది రాంగో ఈజీగా చెప్పగలం. సో ఆప్షన్ సి. ఎంత ఈజీనో చూసారా? మీకు వచ్చిన ఆన్సర్ నేను చేసిన ఆన్సర్ కరెక్టో కాదో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఈసారైనా అంతే, నేను ఇంకో ప్రాబ్లం ఇచ్చినప్పుడు వెంటనే వీడియో పాస్ చేసి మీరు ట్రై చేసి తర్వాత చూడాలన్నమాట. చాలా చాలా ఈజీ అండి ఈ కోడెడ్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. R plus S means R is the mother of S, R minus S means R is the wife of S, R into S means R is the son of S, R divided by S means R is the father of S. This is the given information. మనకి ఆప్షన్స్ ఇచ్చారు, మళ్ళీ ఏమడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ K as the grandson of T, K as the grandson of T. సో K జెండర్ మనకి మేల్ అయినవే కరెక్ట్. ఓకేనా? సో ఇక్కడ నాకు K ఈజ్ ద మదర్ ఆఫ్ T అవుతుందండి. K ఈజ్ ద మదర్ ఆఫ్ T, ఎందుకంటే ప్లస్ అంటే మదర్, లెఫ్ట్ లెటర్ రైట్ లెటర్కి ఏమవుతుందనే కదా. K ఈజ్ ద మదర్ ఆఫ్ T, క్యాన్సిల్. మనకి K ఈజ్ గ్రాండ్ సన్ అంటే K జెండర్ మేల్ అవ్వాలి. దీని దగ్గరికి వద్దాం. సో K ఈజ్ ద, ఇక్కడ K ఇంటూ L ఉంది కదా, K ఈజ్ ద సన్ ఆఫ్ L, ఇక్కడ జెండర్ ఏమొస్తుంది? మేల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి చూద్దాం. ఇక్కడ జెండరే తెలియదు, ఎందుకంటే S డివైడెడ్ బై K అంటే S ఈజ్ ద ఫాదర్ ఆఫ్ K. ఇక్కడ మనకి S ఈజ్ ద ఫాదర్ ఆఫ్ K అంటే K అనేది సన్ అవ్వచ్చు, డాటర్ అవ్వచ్చు. అందుకని చెప్పి ఖచ్చితంగా గ్రాండ్ సన్ అని చెప్పలేము కదా, అంటే మేల్ అని. సో అందుకని ఇది కూడా క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ K ప్లస్ L ఉంది. K ఈజ్ ద మదర్ ఆఫ్ L అంటే జెండర్ ఫీమేల్ వచ్చింది. జెండర్ ఫీమేల్, ఇక్కడ జెండర్ ఫీమేల్, ఇక్కడ జెండర్ ఫీమేల్. కానీ మన ఎక్స్ప్రెషన్లో అంటే మనకి ఏం కావాలి? మేల్ ఉన్నది కరెక్ట్గా రావాలి. సో మేల్ ఉన్నది ఇది ఒక్కటే, ఇంకా ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఇలా మనకు తెలిసిన షార్ట్ కట్ ద్వారా, అంటే ఆ జెండర్ ట్రిక్ ద్వారా మనం ఈజీగా రిమూవ్ చేయగలం. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి? క్వశ్చన్ని పాస్ చేసి ట్రై చేయండి. ఇన్ని ప్రాబ్లమ్స్ చేశాం కదా, ట్రై చేయండి, చాలా ఈజీ. సో ఏ ఆప్షన్ కరెక్ట్గా వచ్చిందో చూడండి, మరి తర్వాత వీడియోని ఆన్ చేసి మీ ఆన్సర్ కరెక్టో లేదో చూసుకోండి. సరే, ఇప్పుడు P మైనస్ Q మీన్స్ Q ఈజ్ ద సన్ ఆఫ్ P. ఇక్కడ చూడండి, మైనస్ సింబల్కి రైట్ సైడ్ ఉన్న లెటర్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుంది అని చెప్పారు. ఎక్కడేమో ఇంటూ సింబల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ రైట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుంది అని చెప్పారు. మళ్ళీ డివైడెడ్ బై సింబల్కి రైట్ సైడ్ ఉన్న లెటర్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుందని చెప్పారు. మళ్ళీ ప్లస్ సింబల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ రైట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుందని చెప్పారు. అది అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సరే, ఇప్పుడు మనము కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఈ ఎక్స్ప్రెషన్కి స్ట్రక్చర్ డ్రా చేద్దాం. N ఇంటూ K, ఇంటూకి రిలేషన్ లెఫ్ట్ లెటర్ టు రైట్ లెటర్ చెప్పారా, ఏం చూద్దాం. సో P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q అన్నారు, అంటే లెఫ్ట్ లెటర్ ఏమవుతుంది అనే కదా. సో N ఇంటూ K అంటే N ఈజ్ ద బ్రదర్ ఆఫ్ K, N ఈజ్ ద బ్రదర్ ఎవరికి? K కి. ఓకే, నెక్స్ట్ K మైనస్ M, మైనస్. సో రైట్ సైడ్ ఉన్న లెటర్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుంది అని. సో M ఈజ్ ద సన్ ఆఫ్ K, M ఈజ్ ద సన్ ఆఫ్ K, సన్. ఓకే, M ఈజ్ ద సన్ ఆఫ్ K, ఇటు నుంచి చదవాలి, ఎందుకంటే రైట్ సైడ్ ఉన్న లెటర్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుంది అని మైనస్ సింబల్ ఉంటాయి. నెక్స్ట్ డివైడెడ్ బై ఉంటే మళ్ళీ అగైన్ రైట్ సైడ్ ఉన్న లెటర్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుంది అని. సో L ఈజ్ ద సిస్టర్ ఆఫ్ M, L ఈజ్ ద సిస్టర్ ఆఫ్ M. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. సో దీన్ని బట్టి కింద ఆప్షన్స్లో ఏది కరెక్టో చూద్దాం. ఓకే, K ఈజ్ ద ఫాదర్ ఆఫ్ L అండ్ M. సో ఇక్కడ మనం డిఫైన్ చేయగలమా అండి? K ఈజ్ ద ఫాదర్ అని చెప్పలేదు, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ L ఈజ్ ద డాటర్ ఆఫ్ K అండ్ నీస్ ఆఫ్ అంకుల్ N. సో L ఈజ్ ద డాటర్ ఆఫ్ K, సో L ఈజ్ ద డాటర్ ఆఫ్ K అండ్ ఇంకొకటి ఏం చెప్పారు? నీస్ ఆఫ్ అంకుల్ N. సో Nకి నీస్ అవుతుంది, అలానే Kకి డాటర్ అవుతుంది. ఈ రెండు పాసిబుల్. ఇంకా K ఈజ్ ద ఫాదర్ ఆఫ్ L అండ్ M. K ఈజ్ ద ఫాదర్ ఆఫ్, డిఫైన్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి హిస్ సన్ అండ్ డాటర్ రెస్పెక్టివ్లీ. సో L అండ్ M హిస్ సన్ అండ్ డాటర్ రెస్పెక్టివ్లీ, తప్పసులు. నెక్స్ట్ M ఈజ్ ద అంకుల్ ఆఫ్ K's బ్రదర్స్ N. M ఈజ్ ద అంకుల్ ఆఫ్, తప్పు కదండి. సో ఏది కరెక్ట్? ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గివెన్ ఇన్ఫర్మేషన్ ఇదండి. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్స్ లో ఏది B ఈజ్ ద మదర్ ఆఫ్ A అన్నారు. సరే, ఇక్కడ చూడండి, వేరే వేరే లెటర్స్ ఇచ్చారని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది సింబల్. ఆ సింబల్ మీనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ రైట్ సైడ్ లెటర్ కి ఏమవుతుందని ఇచ్చారా, లేదంటే లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న లెటర్
లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమైనా అవుతుందని ఇచ్చారా అది చూసుకోవాలి. సో ఇక్కడ @ ఉంది. @ ఉన్న దగ్గర P ఈస్ ద హస్బెండ్ ఆఫ్ Q అన్నారు. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ రైట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుంది అని ఇచ్చారు. @ ఉన్న దగ్గర. హ్యాష్ ఉన్న దగ్గర ఏమో రైట్ సైడ్ ఉన్న లెటర్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుందని ఇచ్చారు. డాలర్ ఉన్న చోట లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ రైట్ సైడ్ ఉన్న లెటర్కి ఏమవుతుందని ఇచ్చారు. అదే కదా, N ఈస్ ద బ్రదర్ ఆఫ్ M అని. సరే, ఇప్పుడు చెక్ చేద్దాం. మనదేంటి? B ఈస్ ద మదర్ ఆఫ్ A ఎక్కడ అవుతుందో చూద్దాం. అంటే B జెండర్ ఫీమేల్ అయినదే కరెక్ట్. మనం ఏమైనా రిమూవ్ చేయగలమేమో చూద్దాము. సో ఏ హ్యాష్ అంటే రైట్ నుంచి లెఫ్ట్ కదండి, రైట్ నుంచి. ఓకేనా? అంటే ఇక్కడ A#B మీన్స్ B ఈస్ ద సన్ ఆఫ్ A. B ఈస్ ద సన్ ఆఫ్ A. సో ఇది తప్పు. ఎందుకు తప్పు? B జెండర్ ప్లస్ వస్తుంది. సో B జెండర్ ప్లస్ వస్తే తప్పు. ఇక్కడ హ్యాష్ ఉండగానే మనము ఈ లెటర్ నుంచి ఈ లెటర్కి చూసుకోవాలి రిలేషన్. సో B ఈస్ ద సన్ ఆఫ్ A. ఓకే, ఇక్కడ L ఈస్ ద సన్ ఆఫ్ J అని అంటే ఇక్కడ B ఈస్ ద సన్ ఆఫ్ A. తప్పోయింది. ఇక్కడ చూద్దాం. సో A#B వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ చూడండి, B ఈస్ ద, ఇక్కడ నుంచి ఇక్కడికి B ఈస్ ద సన్ ఆఫ్ A. B ఈస్ ద సన్ ఆఫ్ A. ఇది తప్పు. B జెండర్ మేల్ వచ్చింది. $M అంటే N ఈస్ ద బ్రదర్ ఆఫ్ M. ఇక్కడ కూడా B ఈస్ ద బ్రదర్ ఆఫ్ C. ఇది కూడా ఏమైంది? క్యాన్సిల్. ఎందుకు? మేల్ వచ్చింది జెండర్, ఇక్కడ మేల్ వచ్చింది జెండర్. మనకు కావాల్సింది B ఈస్ ద మదర్ ఆఫ్ A అంటే B ఫీమేల్ వచ్చిన దగ్గరే కరెక్ట్. క్యాన్సిల్ చేసాం. సో D@B. సో D ఈస్ ద హస్బెండ్ ఆఫ్ B. D ఈస్ ద హస్బెండ్ ఆఫ్ B అంటే ఇక్కడ ఫీమేల్ వచ్చింది కదా, ఇంకా నన్ను అనే ఆప్షన్ కూడా లేదు కదా, ఇదే కరెక్ట్. సో అన్నిటికీ స్ట్రక్చర్స్ డ్రా చేసే క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనకి తెలిసిన ట్రిక్ ద్వారా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా మీరు ఈజీగా మేము స్ట్రక్చరే డ్రా చేసి కరెక్ట్గా చూస్తామంటే అది మీ ఇష్టం, మీకున్న టైము. బట్ అవసరం లేదండి, మనకి ట్రిక్స్ ఉన్నాయి. జెండర్ని బట్టి మనము ఆప్షన్స్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇదండి బ్లడ్ రిలేషన్. 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పోస్ట్ చేయండి. సో మీరు మళ్ళీ ఈ చాప్టర్కి సంబంధించి పజిల్ ప్రాబ్లమ్స్ పోస్ట్ చేయొద్దు. అంటే బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఎలా ఇస్తారంటే ఈ రిలేషన్ ప్లస్ సీటింగ్ అరేంజ్మెంట్ కంబైన్ చేస్తారు, ఈ రిలేషన్ ప్లస్ ర్యాంకింగ్ కంబైన్ చేస్తారు. అవి పజిల్స్ చాప్టర్కి సంబంధించినవి. అంటే మనకి సీటింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్ అవన్నీ కూడా ఐడియా వస్తే ఆ ప్రాబ్లమ్స్ చేయగలం అనమాట. ఓకే, సో మీరు ఫస్ట్ బ్లడ్ రిలేషన్ అంటే ఓన్లీ బ్లడ్ రిలేషన్ మాత్రమే ఇచ్చారంటే ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీదే ఇస్తారు. తర్వాత ఇంకా ఏమైనా కంబైన్ చేయాలనుకుంటే పజిల్ చాప్టర్లో ఇస్తారు. అవి కూడా ఆ చాప్టర్ వచ్చినప్పుడు చూద్దాము. అన్నీ నీట్గా నేర్చుకోండి. బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి రాకుండా అయితే మనం స్ట్రక్చర్ డ్రా చేయలేము. సో ఖచ్చితంగా ప్రతి క్లాసు మిస్ అవ్వకుండా వినండి. డిస్క్రిప్షన్లో నేను అన్ని వీడియోస్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. అలానే మన పీడిఎఫ్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేయడానికి మీ దగ్గర ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అంటే మీకే నోటెడ్ అయిపోతాయి అనమాట. ఆ రిలేషన్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా స్ట్రక్చర్స్ డ్రా చేసి వితిన్ సెకండ్స్లో ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. మీరు డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. మన వీడియోస్ అవసరమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ చాప్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.